ఆదికాండము 1వ అధ్యాయము ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం ఒకసారి చదువుతున్నాం. ఇక్కడ దేవుడు హవ్వ ఆదములను సృజించిన తర్వాత ఆశీర్వదించాడు. ఏమని ఆశీర్వదించాడంటే, దేవుడు వారిని ఆశీర్వదించిన ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకుని. మనుషులు ఖచ్చితంగా ఏమవ్వాలి? భూమిని నిందించాలి. భూమిని నిందించాలంటే చూడండి, స్త్రీ పురుషుడు ఏకమౌట ద్వారా వారు సంతానోత్పత్తిని చేస్తారు. అలా చెయ్యాలంటే ఖచ్చితంగా దేవుడికి ఏం తెలుసు? వారు భౌతికంగా దీవించబడాలని తెలుసు. కాబట్టి వేరొకరికి జన్మనిచ్చే విధంగా వారి శరీరాలను దేవుడు ఏం చేస్తున్నాడు? మార్పు చెందిస్తున్నాడు. వివిధ దశలను వారికి ఇస్తున్నాడు. బాల్య దశని, కౌమార దశని, యవ్వన దశని దేవుడు వారిని దీవిస్తున్నాడు. కాబట్టి దేవుడు దీవిస్తేనే మనకు అభివృద్ధి అనేది కలుగుతుంది. అలా గుర్తించినటువంటి సంఘం పేరు కుటుంబం దేవునికి మహిమార్థమై కృతజ్ఞత కోరికను కోరుకుంటాం అనేది జరిగింది. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఏమంటున్నాడు? 1 కొరింథీ 13వ అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే, చిన్నపిల్లలప్పుడు ఎలా ప్రవర్తించారు? అందరూ చిన్నపిల్లల వాళ్ళే ప్రవర్తించారు. కానీ పెద్దవాడైనప్పుడు చిన్నపిల్లల చేస్తూ ఏం చేశాడంట? మానివేశాడంట. కాబట్టి ఎవరైనా సరే పసిబిడ్డలుగానే మన పిల్లలు ఉండాలని ఎవరైనా కోరుకుంటారంటే కోరుకోరు. అలాగే ప్రతి విషయంలో మనం ఏం కోరుకుంటాం? సౌఖ్యంగా ఉండాలి, అభివృద్ధి చెందాలి అని కోరుకుంటాం. అలాగే దేవుడు ఏం చేశాడంటే, పేతురు యొక్క కుమార్తె విషయంలో దేవుడు ఒక మంచి స్థితిని తీసుకొచ్చాడు. అనగా స్త్రీ ధర్మాన్ని పాటించలాగిన దేవునికి అనేక కుమారులు వచ్చుటలో ఆమె తన యొక్క పాత్ర పాటించలాగిన దేవుడు బ్లెస్సింగ్ ఏం చేశాడంటే, దీవించి మరొక దశను ఇచ్చాడు. యవ్వన దశను దయచేశాడు. కాబట్టి ఆ దశలో ఉన్నటువంటి బ్లెస్సింగ్ ఆల్రెడీ సండే స్కూల్లో దేవుని యొక్క వాక్యమందు శిక్షయందు దేవుడు బోధయందు శిక్షణ అనేది జరుగుతుంది. కాబట్టి రానున్న రోజు మరెక్కువగా బిడ్డ దేవునికి లోబడి దేవుని చిత్తంలో కొనసాగుతూ మరి అనేకమైన దీవెనలు ఆ బిడ్డ పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆ బిడ్డ విషయంలో మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని ఆ బిడ్డ కొరకు మీరు ప్రార్థించాలని, అలాగే సంఘ సభ్యులందరూ ఆ బిడ్డ విషయంలో సహకరించి అనగా ఆశీర్వదించిన దేవుని కోరుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చివరి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన.